నిలకడలేని రాజకీయాలు కాకుండా జీవితంలో నిలిచిపోయే రాజకీయాలు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరంతోనే సాధ్యమని ప్రముఖ న్యాయవాది పులగం రామకృష్ణారెడ్డి తెలిపారు. కాకినాడ రూరల్ మండలంలో తన నివాసంలో పాత్రికేయులతో మాట్లాడుతూ, మీ ఓటు సఫలీకృతం అవ్వాలంటే పేరాభక్తుల రాజశేఖరానికే ఓటు వేయాలని అన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రజలకు సేవ చేస్తూ ఎంపీపీగా జెడ్పీటీసీగా పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మరింత దగ్గరై సేవకుడిగా పట్టభద్రుల కోసం అనేక సేవలు చేస్తారని, వారి బాగోగులు చూస్తారని అన్నారు. మెగా డిఎస్సి రావాలన్నా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా, విద్యార్థులపై కేసులు తొలగించాలన్నా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాభక్తుల రాజశేఖరంను గెలిపించుకోవాలని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను లాయర్ పులగం రామకృష్ణారెడ్డిని. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం కాకినాడ రూరల్ నుంచి నేను మాట్లాడుతున్నాను. నా అభ్యర్థన ఏంటంటే, ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ బరిలో ఉన్న మన పేరాభక్తుల రాజశేఖరం గారిని అందరూ కూడా యూత్, ముఖ్యంగా పట్టభద్రులు అందరూ కూడా ఆయన్ని అఖండ మెజార్టీతో గెలిపించమని నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సాధారణంగా ఈ పోటీలో చాలామంది అభ్యర్థులు ఉన్నారు. కానీ మేము ఎన్నో రకాలుగా పరిశీలించిన తర్వాత మన జనసేన, తెలుగుదేశం, బీజేపీ మన కూటమి అభ్యర్థి అయిన పేరాభక్తుల రాజశేఖరం గారికి గెలిపించుకుంటే చాలా మంచిదని భావిస్తున్నాం. ఎందుకంటే మన రాజశేఖరం గారు చాలా కింద స్థాయి నుంచి, అంటే ఆయన ఒక తెలుగుదేశం పార్టీలో ఆయన గత 30 ఏళ్ల క్రితం జాయిన్ అయ్యి ఒక ఎంపీపీగా, తర్వాత జెడ్పీటీసీగా, అలాగే మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క టూర్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసే ఒక వ్యక్తిగా, అంటే అంచెలంచెలుగా అనేక స్థాయిల్ని, అనేక బాధల్ని ఎన్నో తట్టుకుని అన్నీ చూసిన వ్యక్తి మన పేరాభక్తుల రాజశేఖరం అన్న. మరి అటువంటి వ్యక్తికి అనేక కష్టాలు, నష్టాలు, మన విద్యార్థుల గురించి, పట్టభద్రుల గురించి కూడా ఆయనకు అన్నీ తెలుసు. అంటే కింద స్థాయిలో కూడా ఆయన ఎన్నో చూసున్నాడు. ముఖ్యంగా మరి మనందరికీ కూడా, అందరూ ఆంధ్ర ప్రజానికంలో చాలామంది పట్టభద్రులు ఎదురు చూస్తుంది మెగా డిఎస్సి. మరి ఆయన పలుమార్లు చెప్పడం జరిగింది, ఈ మెగా డిఎస్సి ద్వారా నేను చేయిస్తాను, ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఆ మెగా డిఎస్సిని జరిపిస్తానని చెప్పేసి. సో ఆ మెగా డిఎస్సి జరగాలన్నా, అదేవిధంగా ఆయనకి ఓటేస్తే ఆయన గొంతుక మన యొక్క బాధ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకొక విన్నపం ఏంటంటే, మా లాయర్లు కూడా ఆయనకే పట్టం కట్టాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. తదుపరి పట్టభద్రులకి కొంతమంది తెలుసో తెలియకో అమాయకత్వంతో కొన్ని పోలీస్ కేసుల్లో చిక్కుకోవడం గతంలో జరిగింది. మరి అటువంటి విద్యార్థులకు కూడా ఆయన అండగా నిలిచి న్యాయపరంగా చిక్కుముళ్ళని విప్పి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి స్వేచ్ఛాస్వాతంత్రం ప్రసాదిస్తారని కూడా నా ఆశ. ముఖ్యంగా ఇప్పుడు పట్టభద్రులు, చదువుకున్న పట్టభద్రులు నిరుద్యోగంలో చాలామంది కొట్టుబిట్టి ఆడుతున్నారు. వాళ్ళందరికీ ఒక ఆశాకిరణం అవుతాడని చెప్పి మా రాజశేఖరం అన్న మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా రాజశేఖరం అన్న గెలుపుకి తీవ్ర కృషి చేయాలి. నేను కూడా మా కాకినాడ రూరల్లో మా ఆంజనేయ నగర్, అవంతి నగర్, చుట్టుపక్కల బాలాజీ నగర్, ఇక్కడ గత 20 రోజులుగా క్యాన్వాసింగ్ మేము నిర్వహించడం, ప్రతి విద్యార్థుల్ని, పట్టభద్రుల్ని కలిసి మేము ఓటు అడగడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా సానుకూల స్పందన. ఒక విధంగా చెప్పాలంటే అందరూ కూడా ఇప్పుడు నుంచే ఎమ్మెల్సీ మా రాజశేఖరం అని చెప్పేసి ఆటోమేటిక్గా నోరుతో వచ్చేస్తుంది. మరి అది దైవ సంకల్పమో లేకపోతే జరిగేది భవిష్యత్తు మరి ప్రజల చేత పలుకుతుందో తెలియదు, కానీ ఖచ్చితంగా అది మంచి శుభపరిమాణం. ఎందుకంటే ఒక్క అవకాశం ఇవ్వండి మా రాజశేఖరానికి, ఒకే ఒక అవకాశం ఇవ్వండి. నిలకడలేని రాజకీయాలు కాదు, నిలిచిపోయే రాజకీయాలు చేసి చూపిస్తాడని చెప్పి నా మనవి. సో మనందరూ కూడా రాజశేఖరానికి ఓటు వెయ్యాలి. మొదటి ప్రాధాన్యత ఓటు వెయ్యాలి. మన పేరాభక్తుల రాజశేఖరం అనే ఫోటో పక్కన పేరాభక్తుల రాజశేఖరం అని ఉంటుంది. ఆ గడిలో నిలువు గీత గీయాలి. అలా ఇచ్చి మన అభ్యర్థికి మీరు మర్చిపోకూడదు. మరి మన ఎన్నికల తేదీ కూడా 27 ఫిబ్రవరి 2025. తప్పకుండా మీరు అందరూ కూడా మన పేరాభక్తుల రాజశేఖరాన్ని గెలిపించి బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకుంటారని ఆశిస్తూ, జై హింద్, జై కూటమి, జై రాజశేఖరం అన్న.